హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సీఎం చంద్రబాబు గారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి దీపావళి శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులతో జరిగినటువంటి చర్చల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి 2024 జనవరి డీఏని ప్రకటించడం జరిగింది. ఈ డీఏను నవంబర్ 1 నుండి క్యాష్ రూపంలో రావటం జరుగుతుందని చెప్పి సీఎం గారు ప్రకటించడం జరిగింది. ఇది ఉద్యోగులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించే విషయము. దీపావళి పండుగ వేళ ఈ ప్రకటన ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. అదేవిధంగా ఈ డీఏతో పాటు మిగిలిన అంశాల్లో కూడా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ వారికి సంబంధించి సరెండర్ లీవ్స్ అనేవి 2 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. దీంతో పోలీస్ సిబ్బందికి కూడా ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. మిగిలినటువంటి ఉద్యోగులకు సంబంధించిన సరౌండ్ లీవ్స్ మాత్రం ప్రస్తుతానికి ప్రస్తావన లేదు గానీ, పోలీసు శాఖ మాత్రము వీరికి సంబంధించినటువంటి సరౌండర్ లీవ్స్ అయితే 2 వాయిదాల్లో, ఒకటి నవంబర్, రెండోది జనవరిలో 105,00,00,000, 105,00,00,000 చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి దీపావళి కానుక. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని అయితే ఆశిస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ చూపుతుందో ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. సో, మొత్తానికైతే ఈ యొక్క నవంబర్ నెలలోనే నుంచి జీతాల్లో ఒక డీఏ కలిసేలాగా అయితే ఏర్పాటు చేస్తానని కూడా చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.